మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీకు శుభములు వందనములు తెలియజేస్తున్నాను. అనుదిన ధ్యానమునకు స్వాగతం. కీర్తన గ్రంథం 142వ అధ్యాయం. గుహలో ఉన్నప్పుడు దావీదు చేసినటువంటి ప్రార్థన, ఇది దైవ ధ్యానం. కీర్తన 57 కూడా సౌలు యుద్ధ నుండి దావీదు పారిపోయినప్పుడు గుహలో ఉండగా రచించినటువంటి కీర్తనే. శత్రువు చేతిలో నుండి తను తప్పించమని దేవుని బ్రతిమిలాడుతూ చేసినటువంటి ప్రార్థన. మొదటి వచనం చూడండి. నేను ఎలుగెత్తి యెహోవాకు మొరలిడుచున్నాను, ఎలుగెత్తి యెహోవాను బతిమాలు కొనుచున్నాను. బహు వినయముగా ఆయన సన్నిధిని నేను మొరపెట్టుచున్నాను. నా కలిగిన బాధ ఆయన సన్నిధిని తెలియజెప్పుకొనుచున్నాను. ఈ విషయాలన్నీ కూడా దావీదు జీవితంలో సమూయేలు మొదటి గ్రంథంలో 22వ అధ్యాయంలో మనం చూస్తాం. సౌలు దావీదును తరుముతుండగా దావీదు సౌలుకు భయపడి గాతు రాజు అయినటువంటి ఆకీషు వద్దకు వెళ్తాడు. అయితే ఆకీషు సేవకులు, ఈ దావీదు ఆ దేశపు రాజు కాడా, వారు నాట్యమాడుచు గాన ప్రతిగానములు చేయొచ్చు, సౌలు 1000 కొలది హతం చేశాడని, దావీదు 10,000 కొలది హతం చేశాడని పాడిన పాటలు ఇతని గురించినవి కాదా అంటూ దావీదుకు వ్యతిరేకంగా మాట్లాడినప్పుడు దావీదు ఆ మాటలు విని భయపడి వెర్రివానిలాగా, పిచ్చి పట్టిన వానిలాగా ప్రవర్తించాడు. అది గమనించినటువంటి రాజు, ఈ పిచ్చివాణ్ణి నా యుద్ధకు ఎందుకు తీసుకుని వచ్చారని వెళ్ళగొట్టడం, అలాగా వివేకం కలిగి ఆకీషు చేతుల నుంచి తప్పించుకొని ఇదిగో అదుల్లాం గుహకు చేరాడు. అందుకే 3వ వచనంలో అంటాడు 142వ కీర్తనలో, నాలో నా ప్రాణము కృంగి ఉన్నప్పుడు నా మార్గం నీకు తెలియను, నన్ను పట్టుకున్నట్టుకై నేను నడవలసిన త్రోవలో చాటుగా పగవారు ఊరివడ్డుతున్నారు. ఈ సందర్భంలో దావీదుతో కొంతమంది మనుషులు ఉన్నారు, కానీ ఆ మనుషులు ఏదో బలమైనటువంటి జనం కాదు, లేదా బలమైనటువంటి సైన్యం కాదు. సమూయేలు మొదటి గ్రంథం 22వ అధ్యాయంలో, మరియు ఇబ్బంది గల వారందరూ, అప్పులు చేసుకున్న వారందరూ, అసమాధానముగా ఉండు వారందరూ అతని యొద్ద కూడుకొనగా అతడు వారికి అధిపతి అయ్యను. అతని యొద్దకు ఎక్కువ తక్కువ 400 మంది వచ్చి ఉండేది. వీరులు గొప్ప వీరులైతే, వీరి ద్వారా తనకేదైనా మేలు కలిగేంత గొప్ప సైన్యమైతే ఇలాగూ రాయడు కదా. 142వ కీర్తనలో 4వ వచనంలో దావీదు ఏమంటున్నాడు, నా కుడి పక్క నిదానించి చూడుము, నన్ను ఎరిగిన వాడు ఒకడు నాకు లేకపోయాను, ఆశ్రయం ఏది నాకు దొరకలేదు, నా ఎడల జాలిపడువాడు ఒకడును లేడు. మన జీవితంలో కూడా ఖచ్చితంగా ఇలాంటి అనుభవం ఎదురవుతూనే ఉంటుంది. ఎప్పుడైతే మనం బలహీనంగా ఉంటామో, లేదా వ్యాధిగ్రస్తులమై ఉంటామో, లేదా ఐశ్వర్యం అంతా కోల్పోయి పేదరికంలో ఉంటామో, తీవ్రమైనటువంటి సమస్యలు గుండా వెళ్తున్నప్పుడు నా అనుకుని వారందరూ, బంధువులు, స్నేహితులు, వీరందరూ నా వారే అనుకున్నాం కదా, వారిలో ఎవరు కనబడరు, ఎవరు నిలబడరు. అందుకే దావీదు అంటున్నాడు, నాకు ఆశ్రయం ఏది లేదు కదా యెహోవా, నీకే నేను మొరపెట్టుచున్నాను, నా ఆశ్రయదుర్గము నీవే, సజీవులు ఉన్నటువంటి భూమి మీద నా స్వాస్థ్యము నీవే అని నేను అనుకుంటుని. వేటగాని ఊరిలో నుంచి తప్పించుకునే దానికి ఒక ఆశ్రయాన్ని వెతకాలి, ఓ దాగుచోటుని వెతకాలి. అందుకే దావీదు తను రచించిన కీర్తన 32లో 7వ వచనం అంటున్నాడు, నా దాగుచోటు నీవే, శ్రమలో నుండి నీవు నన్ను రక్షించెదవు, విమోచన ఘనములతో నీవు నన్ను ఆవరించెదవు. పరమగీతాలు 2వ అధ్యాయంలో 14వ వచనంలో రాయబడినటువంటి ఈ మాటకు అర్థం ఏంటి? నిజంగా పావురాల గురించి అక్కడ భక్తుడు మాట్లాడుతున్నాడా? బండసందులలో ఎగురు నా పావురమా, పేట బిడ్డలా ఆశ్రయించు నా పావురమా, నీ స్వరము మధురము, నీ ముఖము మనోహరము, నీ ముఖము నాకు కనబడనిమ్ము, నీ స్వరము నాకు వినబడనిమ్ము అంటున్నాడు. బండసందులలో ఎగురు పావురం, పేట బిడ్డలను ఆశ్రయించు నా పావురం. నిష్కలంకమైనటువంటి ఈ పావురము సంఘమునకు సాదృశ్యంగా ఉంది. ఎత్తైనటువంటి కొండ ప్రాంతాలు, అడవి ప్రాంతాలు మీరు గమనించండి. చిన్న చిన్న లేళ్ళు కానివ్వండి, కుందేళ్ళు కానివ్వండి, పక్షులు కానివ్వండి, ఇక రాయబడినట్టుగా పావురములు కానివ్వండి, శత్రువు చేత తాము చిక్కకుండా బండ సందులో అవి దాగి ఉంటాయి. పేట బిడ్డలను అవి ఆశ్రయంగా మార్చుకుంటాయి. కేవలం శత్రువు నుంచి మాత్రమే కాదు, కానీ బలమైనటువంటి గాలి తుఫాను నుంచి కూడా తమను తాము కాపాడేందుకు ఓ పెద్ద బండలను అవి ఆశ్రయస్థానంగా ఏర్పరచుకుంటాయి. ఇక ఆ బండ క్రీస్తు కాకపోతే మరెవరు? ఈ కీర్తనలో ఇక శత్రువు ఎవరో బాహాటంగా మనం ఎరిగి ఉన్నాం. ఎందుకంటే అదుల్లాము గుహలో ఉన్నప్పుడు రాశాడు కనుక అతని శత్రువు సౌలు సైన్యం. అందుకే కీర్తన 6వ వచనం అంటున్నాడు, నేను చాలా కృంగి ఉన్నాను, నా మరొక చెవియొగ్గము, నన్ను తరుము వారు నాకంటే బలిష్ఠులు, వారి చేతిలో నుండి నన్ను విడిపింపము. సౌలేమో ఒక దేశానికి రాజుగా ఉన్నాడు.
దావీదు ఆ దినాల్లో యవ్వనస్తుడిగా ఉన్నాడు. వాస్తవానికి సౌలు కుమారుడైనటువంటి యోనాతాను ఈడు అనుకోవాలి దావీదును. వారిద్దరూ పురాణ స్నేహితులు. ఓ తండ్రికి కుమారునికి మధ్యలో ఉన్నటువంటి వ్యత్యాసం ఉంది వారి మధ్యలో. అయితే సౌలు దావీదుకు శత్రువుగా ఉన్నాడు. ఓ వైపున దేవుడు అభిషేకించిన వ్యక్తిగా తను చూస్తున్నాడు కనుక సౌలుకి ఏదైనా హాని చేయకుండా తన ప్రాణాన్ని తాను సముదాయించుకుంటున్నాడు. మరోవైపున సౌలు తనని చంపే ప్రయత్నం చేస్తే సౌలు యుద్ధ నుంచి దూరంగా పారిపోతున్నాడు. ఇక మార్గ మధ్యంలో ఎవరి దగ్గరికి అయితే వెళ్తున్నాడో వారు చేస్తున్నటువంటి కుట్రలు. మొత్తానికి దావీదు ఎదురుగా ఓ పెద్ద పర్వతంలాగా ఉంది ఈ సమస్య. ప్రస్తుతం మనకు ఎదురుగా ఉన్నటువంటి లోకం క్రీస్తును అనుసరిస్తూ వెంబడిస్తూ ప్రకటిస్తున్న మనకు ఓ పెద్ద అడ్డుబండలాగే ఓ పర్వతంలాగే నిలబడుతోంది. ఇందులో కేవలం కొంతమంది మనుషులు అధికారులు కాదు, లోకమే అడ్డుగా నిలబడుతోంది. యోహాను సువార్త 16వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభు లోకమందు మీకు శ్రమ కలుగుతుంది అని చెప్పాడు. అయితే లోకమందు మీకు శ్రమ కలుగుతుంది, కానీ నా యందు మీకు సమాధానం కలుగునట్లుగా నేను ఈ మాటల మీద చెబుతున్నాను, ధైర్యంగా ఉండండి, నేను లోకమును జయించున్నాను అంటున్నాడు. ఆ రోజుల్లో జెరుబ్బాబెలు భౌతికమైనటువంటి మందిరాన్ని నిర్మించేదానికి జకర్యా గ్రంథం 4వ అధ్యాయంలో దేవుడే మాట్లాడుతూ జెరుబ్బాబెల్ని ఎవరు అడ్డగించలేరు, జెరుబ్బాబెల్కి అడ్డుగా ఉన్న పర్వతం లాంటి సమస్యలు చదును భూమిగా మార్చబడతాయి, ఏలయనగా ఇది శక్తి ద్వారా బలం ద్వారా కాదు, నా ఆత్మ ద్వారా జరుగుతుంది అన్నాడు కదా. ఈరోజు నా ఆత్మ సంబంధమైన మందిరాన్ని నిర్మిస్తున్నటువంటి మన జీవితాలకు ఈ వాక్యము ఆపాదింపదగినది. శత్రువు ఎంత బలమైన వాడైనా వాడు దేవుని కంటే బలిష్ఠుడు మాత్రం కాదు. లేఖనములు చెప్పినట్టుగా నిజముగా ఆయన యందు నమ్మిక ఉంచిన వాడు ఎవడూ సిగ్గుపడ్డాడు. ఈ అధ్యాయాన్ని దావీదులాగా ముగిస్తున్నాడు. నేను నీ నామముకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించినట్లు చెరసాల్లో నుండి నా ప్రాణము తప్పింపుము, అప్పుడు నీవు నాకు మహోపకారం చేసి ఉండుట చూచి నీతిమంతులు నన్ను బట్టి అతిశయపడతారు. దావీదుకు చూపినటువంటి శాశ్వత కృప ఆయన మీకు చూపును గాక. కృప మీకు తోడయును గాక. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ యూ.